ప్రియ సహోదరుడ సహోదరి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాటల్లో ఆరో మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, సమాప్తమైనది. యేసు ప్రభు వారు సిలువ మీద పలికిన అన్ని మాటల్లో అతి చిన్నది మరియు అతి అమూల్యమైనది ఈ మాట. ఏమిటి సమాప్తమైనది అని మనం పరిశీలించినట్లయితే, తండ్రి తనకు అప్పగించిన పని సంపూర్తి చేసి సమాప్తమైనదని పలికినట్టుగా మనం చూస్తున్నాం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని రాయబడింది. అయితే ఏమి నశించింది? ఆనాడు ఆదాము అవ్వలు పరిశుద్ధంగా సృష్టించబడ్డారు, కానీ వారు చేసిన పాపం వల్ల పరిశుద్ధత నశించింది. ఆ నశించిపోయిన పరిశుద్ధతను వెతికి రక్షించడానికి, ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా మార్చడానికి, ఆ నశించిపోయిన పరిశుద్ధతను వెతికి రక్షించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా చేయాలి అనేది దేవుని పని. ఆ పనిని సక్రమంగా యేసయ్య పూర్తి చేశారు. యేసుప్రభు వారు అందువల్లనే, తండ్రి నీవు నాకు అప్పగించిన పని అంతా ముగించాను, సమాప్తమైనది అని పలికినట్టుగా మనం చూస్తాము. ఈ పని ముగించడానికి ఆయన ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో శ్రమలు అనుభవించారు. వాటన్నిటిని జయించి సమాప్తం చేశారు. ప్రియ సహోదరుడ సహోదరి, ప్రభు ఏ విధంగా అయితే తండ్రి యొక్క పని చేశారో అదే విధంగా మనము కూడా ఆయన యొక్క పని చేయాలి. ఆయన నామాన్ని ప్రచురం చేయాలి, ఆయన నామాన్ని గణపరచాలి. ఈ క్రమంలో మనకు ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. అవన్నీ జయించి దేవుని పని పూర్తి చేయాలి. ప్రియ సహోదరుడ సహోదరి, యేసయ్య తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్తి చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన ఈ లోకంలో నిన్ను ఎందుకు ప్రవేశపెట్టారు? ఈ లోకంలో ఆయన నీ పట్ల ఏ రకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు? ఆయన నీకు అప్పగించిన పనిని నువ్వు ఏ విధంగా పూర్తి చేయగలుగుతున్నావు? ఒకసారి ఈ మాట ద్వారా మనం ఏమి నేర్చుకున్నామో పరిశీలించుకుందామా? ఈ ఆరో మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ప్రభువారు తనకి ఇవ్వబడిన పనిని సంపూర్తి చేశారు, అనగా తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేసినట్టుగా మనం చూడవచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్తున్నట్టుగా చూడవచ్చు. రెండవది, ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశారు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తే ఉన్నాడని రాయబడి ఉన్నది. మూడవదిగా, విమోచన కార్యాన్ని సంపూర్తి చేసినట్టుగా మనం చూడవచ్చు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నదని మనం చూడవచ్చు. అదేవిధంగా పాపపు దోషాలను సంపూర్తి చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి సంపడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సహోదర సహోదరి, యేసుక్రీస్తు వారు ఆయనకు అప్పగించిన పనిని సంపూర్తి చేశారు. మరి ఈ లోకంలో ఉండగా ప్రభు మనకు అప్పగించిన పనిని మనం సంపూర్తిగా నెరవేర్చగలుగుతున్నామా? ప్రభు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండగలుగుతున్నామా? నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ఉండగలుగుతున్నామా? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆ విధంగా పరిశీలించుకుని ప్రభువుకు నమ్మకమైన వారుగా, ఆయన ఇచ్చిన పనిలో సంపూర్తి చేసి ముగించే వారముగా ఉండడానికి ప్రభు తన కృపను ధన్యతను మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.